ఈటల, డీకే అరుణ, రంగనాథరావు పేరు ప్రముఖంగా వినబడుతున్నాయి కేంద్ర క్యాబినెట్లో బెర్త్ కోసం. అయితే బీజేపీ స్టేట్ చీఫ్గా ధర్మపురి అరవింద్ ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుంది, ఎటు జరుగుతుంది అన్నది. తుంగభద్రకు వైభవం. నిన్న ఇది ముగ్గురు సీఎంలు ఒకే ఫ్రేమ్లో మనం చూసినాము. ఇది చాలా ఒక మంచిగా అనిపించింది ఈ ఫోటో, ఈ విజువల్. ఒకే ఫ్రేమ్లో ముగ్గురు సీఎంలు. అంతర్రాష్ట్ర జలబాటలో సరికొత్త అధ్యాయం. వివాదాల వద్దు, పరిష్కారాల ముద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ డైనమిక్ సీఎం. చంద్రబాబు నాయుడు ప్రశంసలు. నిన్న నాకు తెలిసి అంటే మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు గారి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అనుబంధం అనేది మనందరూ తెలిసిందే. సరే, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీకి భవిష్యత్తు లేనటువంటి ఉద్దేశంలో నేపథ్యంలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి నేను పార్టీని వీడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఆయన సీఎం చంద్రబాబు గారి పైన ఆయన ఎప్పుడు విమర్శలు చేయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కృతజ్ఞత భావం అనేది ఉంది అని చెప్పేసి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక నిజానికి చాలా మంచి శుభ పరిణామం అని చెప్పుకోవాలి రాజకీయాలు ఇట్లాంటివి. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళను, రాజకీయ నీడ ఉన్న వాళ్ళని ఆ తర్వాత ఇష్టానుసారంగా తిట్టడం రాజకీయ కోసం అనేది చూసే వాళ్ళకు కూడా చాలా నీచంగా అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అది ఆ లైన్ క్రాస్ చేసిండు. ఆ క్రాస్ చేసి ఆయన పక్క రాష్ట్రం సీఎం అయినప్పటికీ కూడా, ఆయన వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన పైన ఒక్క విమర్శ కూడా చేయలేదు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన. ఇది ఒక రాజకీయాల్లో ఇది చాలా మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న అసలు రేవంత్ రెడ్డి గారికి సీఎం చంద్రబాబు గారు మామూలు ఎలివేషన్ కాదు, ఒక డైనమిక్ లీడర్, డైనమిక్ సీఎం అని చెప్పేసి ఒక రేంజ్లో ఆయనని పొగిడిండు రేవంత్ రెడ్డి గారి గురించి సభాముఖంగా అందరూ చూస్తూ ఉండగా. మనందరూ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా రేవంత్ రెడ్డి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏది గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆయన గత పార్టీ ఉందో టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా అభిమానిస్తారు. ఎందుకంటే వారి నాయకుడిని, టీడీపీ అధినేతలను ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా పార్టీ చేంజ్ అయినప్పటికీ కూడా ఆ విమర్శలు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఎప్పుడు కూడా విమర్శలు చేయకపోవడం పట్ల టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అనుచరులు, అభిమానులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టపడతారు చాలా. సో నిన్న ఆయన గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి డైనమిక్ సీఎం, సూపర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఒకే ఫ్రేమ్లో ముగ్గురు సీఎంలు, అటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ముగ్గురు కూడా ఒకే దగ్గర కనిపించడం జరిగింది. వారితో పాటుగా ఆ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి టీం, ఇక్కడ కేబినెట్ తెలంగాణ కేబినెట్ మంత్రులు, అదేవిధంగా కర్ణాటక ఉన్నటువంటి మంత్రులు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. సో తుంగభద్రకు అంటే ఏదైతే అంతర్రాష్ట్ర జలం ఉందో దానిపైన గొడవలు వద్దు, మనం మంచిగా సాఫీగా ముందుకు వెళ్దాం, గొడవలు లేకుండా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా అందరూ సమన్యాయంగా వెళ్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. పరిష్కారాల ముద్దు, వివాదాల వద్ద అని చెప్పేసి ఈ నినాదంతో వాళ్ళు నిన్న మీటింగ్ అనేది చాలా ఆద్యంతం చూసే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అనిపించింది. రామకృష్ణరావుకు కీలక బాధ్యతలు అని చెప్పేసి వార్త మనం చూసుకోవచ్చు. ఇన్వెస్ట్ తెలంగాణ ఎండిగా ప్రస్తుత సిఎస్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి కూడా మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అయితే ఈసారి పంచముఖ రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో మనకు తెలుసు గణపతి వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా అందరి దృష్టి మన ఖైరతాబాద్ వినాయకుడి పైన పడుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ గణపతి అంత హైటు గణపతులు పెట్టడము ఇది ఆనవాయితీగా ఆచరణగా వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రతి ఏటా కూడా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెడతా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆకారంతో గణపతిని తయారు చేస్తూ ఉంటారు. అదే ఈసారి పంచముఖ అవతారంలో మనకు
కన్వే అయిపోతున్నాడు గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇప్పటికే ఇంకా టైం ఉంది, కానీ ఖైరతాబాద్ గణపతిని ఒక 100-150 రోజుల ముందు నుండే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత భారీ విగ్రహం కాబట్టి కొన్ని వందల మంది టీం పనిచేస్తారు. పొద్దున్న మొదలు పెడితే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో అంత పెద్ద గణనాథుడిని తయారు చేయడం అనేది ఒక టాస్క్, కానీ దానికి ఒక రిస్క్ అని చెప్పుకోవాలి. ఆ రిస్క్ చేసి మరి వాళ్ళు ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైపోయినాయి. ఇది ఈసారి ఈ ఆకారంలో మనకు గణనాథుడు ఉండబోతున్నాడు ఖైరతాబాద్లో. చూద్దాం ఈసారి ఎన్ని లక్షల మంది వస్తారు. ప్రతి ఏటా కూడా ఈ లెక్క అనేది, కౌంట్ అనేది చాలా పెరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. భాగ్యనగరంలో వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఖైరతాబాద్ బడా గణేశుని ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గురువారం ఖైరతాబాద్ గణేశుడి ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా కర్ర పూజ నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఈసారి కొలువు తీరనున్న స్వామివారి అధికారిక విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఘనంగా విడుదల చేసింది. ప్రతి ఏటా అత్యంత ఎత్తైన సరికొత్త ఆధ్యాత్మిక రూపంతో భక్తులను మురిపించే లంబోదరుడు ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ప్రతిష్టాత్మక విగ్రహ తయారీ పనుల ప్రారంభ సూచికగా జరిగిన కర్రపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. లక్షల మంది వస్తారు. దేశం నుండి నలుమూలల ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కూడా గణపతిని చూసి వెళ్తారు. విదేశాల నుండి కూడా చాలామంది వస్తారు కదా, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసిపోతారు. చాలామంది విదేశీయులు కూడా అంత చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి మన ఖైరతాబాద్ గణపతి. చూద్దాం, మిగతా వార్తలు కూడా మనం చదువుదాం. సో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్ష ప్రభావం వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కాబట్టి సో అటు అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలి. నాయకులు కూడా అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. సో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లం ఏర్పడతాయో అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా